మీరు చెప్పాల్సినటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ పదే పదే నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు, రిజర్వేషన్లు ఎత్తేస్తాడు, బీసీ ఎస్సీ ఎస్టీలు జాగ్రత్త, బీజేపీ వస్తే మొత్తం రాజ్యాంగాన్ని రద్దు చేసి బీసీలను మోసం చేస్తాడు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు గత 4-5 రోజులుగా చేస్తున్నటువంటి ప్రధాన. అదే కదా ఇప్పుడు ఏంటంటే ఆడలేనమ్మ మద్దతు తెరువు అన్నట్టు ఈరోజు బీసీలకు బద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీ. నేను హార్ట్ నేను చెప్తున్నా, బీజేపీ పార్టీ నాయకుడే చెప్పాడు, బీసీలకు బద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రానికి బద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీ, మా అంబేద్కర్కి బద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీ, ఎస్టీలకు బద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో మామూలుగా అంటే ఇది చేస్తాం అది చేస్తామని, బీజేపీ మీద బోర నరసింహ గౌడ్ మీద దుష్ప్రచారం చేయటమే వాళ్ళ మేనిఫెస్టో. వాళ్ళ మేనిఫెస్టో బీజేపీ మీద ఇది రద్దు చేస్తారు అది చేస్తాం భయం, ఒక అనుమానం కల్పించడమే వాళ్ళ మేనిఫెస్టో. ప్రజలు ఎవరు నమ్మరు. వాళ్ళది ఏంటంటే ఎట్లా మోడీ గారు గెలుస్తారు. ఈ భయంతో 400 సీట్ల కంటే తగ్గించాలనే ప్రయత్నంలో వాళ్ళ పొలిటికల్ ఎనర్జీ ఇస్తున్నటువంటి స్క్రిప్ట్ను రేవంత్ రెడ్డి గారు చాలా తీవ్రంగా, అంటే రాహుల్ గాంధీ కంటే తీవ్రంగా చేస్తున్నారు. కానీ వినాశకాలే విపరీత బుద్ధి. ఆయన మెడ మీద కత్తున్నది ఆల్రెడీ. మీకు తెలుసు, నాకు తెలుసు. ఎప్పుడు జైల్లో ఉంటాడో ఎప్పుడు జైల్లో పోతాడో తెలియదు. ఇప్పుడు ఏంటంటే ముందర గొయ్యి వెనక నొయ్యిలాగా ఉంది ఆయనకు. తిట్టకుండానో పదవి ఊరుతుంది, తిట్టనో మోడీ గారు ఊరుకోరు, బీజేపీ ఊరుకోదు. సో రెండో చెడ్డ రేవడే అవుతాడు ఆఖరి, రెండో చెడ్డ రేవంత్ అయిపోతాడు.